నామినల్ లీజ్ కింద తీసుకున్న దాన్ని ఉమ్, అడ్వాంటేజ్ గా తీసుకొని ఉమ్, ఈ విధంగా కట్టేస్తే ఉమ్, అసలు ఇదేంటి, ఈ ప్యాలెస్లు కట్టడం ఏంటి, ఉమ్, ఆ ఇది ఏమన్నా పద్ధతేనా అవును, అని చెప్పి అడుగుతూ అవును, ఒక మంత్రి గారు ఏమన్నారంటే, అసలు ఈ పిచ్చేంటి బాబు నీకు, ఉమ్, దీని వ్యవహారంలో ఉమ్, తెలుగుదేశం పార్టీ ఉమ్, చాలా గట్టిగా పోరాడుతుంది, ఉమ్. ఎటువంటి పరిస్థితుల్లో రాజీ పడేది లేదు, ఇప్పుడు ఎక్కడెక్కడ క్రమాల అన్యాయాలు ఉన్నాయో, అవును, చట్ట వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయో అవును, అక్కడ ఉమ్, ఖచ్చితంగా ఉమ్. డిమాలిష్ చేస్తాము అని కూడా చెప్పడం జరిగింది. ఈ ఒంగోలు మినహాయించి మిగిలిన ఈ వాటన్నిటికీ పర్మిషన్ పరిస్థితుల్లో లేదు కాబట్టి వీటిని ఆ, అంటే ఇప్పుడు ఒక ఇక్కడ కోర్టుకి వెళ్ళినట్టు కూడా విన్నా నేను. అవునండి. కోర్టుకి వెళ్ళి అక్కడ ఆ, ఒక ఆర్డర్ కూడా తెచ్చుకున్నట్టు. అదే కోర్టు దీని మీద అయి- పెద్దగా గతంలో కూడా కల్పించుకున్నట్లేదండి. లేదండి, లేదు, అప్పుడు కూడా కల్పించుకోలేదు. అదేంటంటే అది గవర్నమెంట్ సైట్ కి సంబంధించి ఆ, అది అప్పుడు జరిగింది. అదే ఏది అయితే ఇక్కడ ఏమైనా ఏంటంటే ఇలా ఆస్తుల్ని పార్టీ కార్యాలయాలకి ఇంత విస్తృత స్థాయిలో ఒక్క కార్యాలయం అంటే దాని మీద పెద్ద కేంద్ర కార్యాలయం అంటే ఓకే అనుకోవచ్చు, కానీ దుర్వినియోగం చేయటం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో కొంత వ్యతిరేకత, ఆ ప్యాలెస్లు ఇవి ఎలా ఉంటాయి అనేది కూడా ప్రజలకి ఇదివరకు ఆ ఫొటోస్ అవి కూడా ఎవరికి తెలిసేది కాదండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్యాలెస్లన్నీ బహిర్గతం అవటంతో ఒక్కసారిగా ఆ మున్సిపల్ అధికారులు ఇప్పటిదాకా కళ్ళు మూసుకున్న మున్సిపల్ అధికారులు ఇప్పుడు ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం ఉందండి. ఆ, ఇప్పుడు 175/4 సర్వే నెంబర్లో ఆ, విశాఖపట్నం జిల్లా ఎండాడలో ఆ, అనుమతులు లేకుండా 2 ఎకరాల భూమిలో కార్యాలయం నిర్మించారు జీవీఎంసీ ఆ, కార్పొరేషన్ వాళ్ళు, అధికారులు ఆ, అభ్యంతరం చెప్పాడు. అదే అయితే ఇక్కడ ఏంటంటే తమాషా, ఉమ్, జీవీఎంసీ పరిధిలోకి వచ్చేదానికి ఉమ్, వాళ్ళ దగ్గర పర్మిషన్స్ తీసుకోకుండా ఉమ్, విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఉమ్. పిఎంఆర్డిఓ దగ్గర తీసుకున్నారు. వాళ్ళు అది కూడా ఏంటి, ఉమ్, ఓన్లీ అప్లికేషన్ పెట్టారు, అప్లికేషన్ వరకే అది కూడా వాళ్ళ పర్మిషన్ ఇలా అక్కడ. ఇవ్వాల. అంటే ఉమ్, ఉమ్, జీవీఎంసీకి బదులుగా ఉమ్, విఎంఆర్డిఓకి అప్లికేషన్ పెట్టారు. ఉమ్, టౌన్ ప్లానింగ్ అధికారి అడిగాడు, మీరు ఇలా వాళ్ళకెట్లా అప్లికేషన్ పెడతారు, ఉమ్, అప్లికేషన్ పెట్టినా మీకు అనుమతులు ఇవ్వలేరు కదా ఉమ్, అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఉమ్, అయితే ఉమ్, కేంద్ర కార్యాలయ భవనాన్ని ఉమ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఉమ్, శనివారం తెల్లవారుజామున ఉమ్. ఎక్కడ తాడేపల్లిలో అనుకుంటా అది అవునండి. డిమాలిష్ అయిపోయింది. డిమాలిష్ అయింది. అవును, అయితే అవును, దీని ద్వారా ఉమ్, ప్రజలకి అవును, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏం తెలియజేస్తుందంటే, అవును, మా రాబోయే పాలనలో అవును, ఎక్కడైనా సరే అవును. అక్రమాలు అన్యాయాలు పార్టీ పరంగా ఎంత పెద్దవాళ్ళైనా చేస్తే చేస్తే శిక్ష ఇదే. ఖచ్చితమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు మేము తీసుకుంటాము. అవును. అయితే వీళ్ళేమంటే ఇది హింసాత్మకము, ఉమ్, రీజిమ్ రివెంజ్, ఉమ్, రాజకీయ కక్ష సాధింపులు ఇవి, అదే ఒక దమనకాండ చేస్తున్నారు అని మాజీ సీఎం గారు అన్నారు. అదే ముఖ్యం. చంద్రబాబుని ఒక నియంతగా అంటున్నాడు. అదే రాష్ట్రంలో చట్టం న్యాయం పూర్తిగా కనుగొనవి కూడా అంటున్నారు. మరి గత ప్రభుత్వంలో అదే అధికార పార్టీ అధికారంలో ఉండి, ఉమ్, అధికారంలో ఉన్న అది పార్టీ పరంగా కాకుండా ప్రభుత్వం పరంగా కట్టిన బిల్డింగ్ కొట్టేసేటప్పుడు అవును, మరి ఎందుకు ఇలా అప్పుడు దీన్ని గురించి ఆలోచించలేదు? అవును. వాళ్ళు రాటిఫై, గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ బిల్డింగ్, గవర్నమెంట్ ఖర్చు పెట్టింది కాబట్టి వాళ్ళు రాటిఫై చేసుకోవచ్చండి, దాన్ని రెగ్యులరైజ్ చేసి ప్రజావేదిక వాడుకోవచ్చండి. సార్, అది అది ప్రజావేదిక. అవును, గవర్నమెంట్ గవర్నమెంట్ నెసరీ పర్మిషన్స్ తీసుకొని కట్టేసింది. అవును, కాకపోతే వీళ్ళు అనేది ఏంటంటే అది ఎంక్రోచ్మెంట్ చేశారు.
ఎంక్రోచ్మెంట్ ఎంక్రోచ్మెంట్ గవర్నమెంట్ చేశారని ల్యాండే కదా. కొట్టేశారు అప్పుడు. గవర్నమెంట్ గవర్నమెంట్. అంటే ఎంక్రోచ్మెంట్ చేశారని కొట్టేశారు. ఉమ్, ఇప్పుడు అది ఎంక్రోచ్మెంట్ అయినా కాకపోయినా పర్మిషన్స్ లేవు కదా. ఉమ్. పర్మిషన్ లేకుండా మీరు ప్రైవేట్ ల్యాండ్ అయితే ఎంక్రోచ్ చేశారు అనుకోవచ్చు అండి. గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ఎంక్రోచ్ చేయటం ఏంటి? అదే ఇప్పుడు వీళ్ళు అడిగేది కూడా అదే. ఉమ్, అంత నువ్వు సీరియస్ గా అప్పుడు అంత చేసావు కాబట్టి ఆ. ఇప్పుడు నీకు అడిగేదానికి హక్కు లేదు. విశాఖపట్నం. ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి కాబట్టి ఉమ్, ఇప్పుడు ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి కాబట్టి నోటీసులు ఇచ్చారు. అవును. మీరు చట్టపరంగా ఉంటే దానికి కోర్టులో. సమాధానాలు చెప్పండి. అవును, ఆ? అవును, అవును. ఇంకోటి ఏంటంటే ఇంకో విషయం మనకి తెలిసింది. ఉమ్, రాంకీ గ్రూప్ కి ఇచ్చారంట ఇది అన్ని దిక్కల. ఆ, కట్టమని. రాంకీ గ్రూప్ వాళ్ళు ఉమ్. ఆ, వాళ్ళు వీళ్ళతో పాటు సిబిఐ ఈడీ కేసుల్లో రామ్కి ఇన్వాల్వ్ అయ్యింది. దాని కిడ్ ప్రోకో కింద అవును, ఏదో వాళ్ళకి కొంచెం సహాయ సహకారాలు ఎక్కడ అందినాయి అనేది మనకు తెలియదు కానీ అవును. ఆ కిడ్ ప్రోకో కింద ఎన్ని కట్టారు వాళ్ళు అది. అని ఒక సీరియస్ అలిగేషన్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఆహా. అదే. అంటే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ చూస్తే ఉమ్, ఇది మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఒక ఇన్స్పెక్షన్ చేసి ఒక రిపోర్ట్ చూస్తే ఉమ్. ఇది రామ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కట్టారు అది అని వచ్చింది. ఆ, ఉమ్. అంటే చాలా పెద్ద స్కామ్ అంటే దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయింది. ఆ, ఉమ్, ఈ వైసీపీ ఏమైనా ఎందువల్ల వాళ్ళు కట్టారు అవును. అనేది కూడా ఒక పెద్ద చర్చ కూడా జరుగుతుందని మనం వింటున్నాం. అవును. ఉమ్, మరి అఫిషియల్ రికార్డ్ ఏదైనా ఉంటే అది ముందు తీసుకురావాలి కదండి. అవును, అవును. లేదు కాబట్టి కిట్ ప్రోకో అరేంజ్మెంట్స్ జరిగినాయి జరిగింది. అనేది చాలా మంది చర్చ చేసుకుంటున్నారు. అవును. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఉమ్, ఎక్కడి నుంచి ఈ అధికార పార్టీకి రాంకీ గ్రూప్ కి ఇవ్వకపోతే ఉమ్, ఇంత డబ్బు వచ్చింది, ఉమ్. ఎందుకు వచ్చింది? ఏ విధంగా ఎలా వచ్చింది? వచ్చింది ఇంత డబ్బు? ఉమ్, వాళ్ళు అసలు ఖర్చు అంటే పెట్టాల్సిన అవసరం లేదు. జవాబుదారీతనం ఉండాలి అవును. సార్, నిజాయితీ ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి, ఉమ్, పారదర్శకత ఉండాలి. ఉమ్, ఈ మూడు లేవని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఉమ్, అసలు మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో ఉమ్, ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది చూపించారా? ఉమ్. ఎలా ఎక్స్పెండిచర్ చేశారు? పార్టీ డబ్బు కదా, మీ అవును, సొంతం కాదు కదా అంటున్నారు అవును, కదా. అవును, గవర్నమెంట్ కి పార్టీ కింద తీసుకుంది కాబట్టి అవును. దాని ఎక్స్పెండిచర్స్ ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఒక రోజు కాదు కదా. ఉమ్, సో మూడు విషయాలు వీళ్ళు అడుగుతున్నారు. మీరు ఏదైతే కట్టడాలు కట్టారో ఉమ్, దానికి సంబంధించి తగు పర్మిషన్స్ మీ దగ్గర ఉంటే చూపించండి. ఉమ్, మీరు జవాబుదారీతనంతో ట్రాన్స్పరెంట్ గా పారదర్శకతగా లేవు కాబట్టి ఉమ్. మీకు ఆ ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అది ఇన్కమ్ అవును, ట్యాక్స్ లో చూపించారా? అవును, ఎక్స్పెండిచర్ అవును. దాంతో పాటు ఒకవేళ ఆ ఫండ్స్ వస్తే ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి? ఆ ఇచ్చిన వచ్చింది. వాళ్ళకి అవును, ఏమైనా పనులు చేశారా? అవును. రాంకీ గ్రూప్ కి ఏమైనా పనులు చేశారా? ఉమ్, ఇది ఈ మోరల్ గా కూడా అంటే అవును, ఎథికల్ ప్రాక్టీసెస్, ఇంటిగ్రిటీ, ఎథికల్ ప్రాక్టీసెస్ గవర్నెన్స్ లో చూపించేదానికి చాలా అవసరం. అవును. దాని మీద పెద్ద ఫైట్ లీగల్ గా, మోరల్ గా, ఉమ్. సైంటిఫిక్ గా కూడా వీళ్ళు జరుగుతుంది. క్వశ్చన్ చేసి అడుగుతూ ఉమ్. దాని తగ్గట్టు చర్యలు కూడా తీసుకుంటున్నారు ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం. ప్రభుత్వం. ఉమ్, ఈ నోటీసులకి సమాధానాలు 7 రోజుల్లో ఇవ్వాలి. ఉమ్, అది ఒకవేళ ఇవ్వలేకపోతే ఉమ్. ఖచ్చితంగా దీని మీద తగు చర్యలు ఉంటాయని చెప్పేసి అవును. అంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఉమ్, వైసీపీ పార్టీ నాయకులు ఉమ్, లేకపోతే పార్టీ సీనియర్స్ ఉంటారు కదా, ఉమ్. వాళ్ళేం చెప్పలేకపోతున్నారు. దీనికి అదే. ఆ ఆ, లేదంటే ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు ఎక్స్ మినిస్టర్లు అవును. ఏదో ఒక మాట చెప్పేసి తప్పించుకుంటున్నారు. అలా కాదు కదా. ఆయన కూడా ఇరుక్కున్నాడు కదా. ఆయన ఆ, కూడా ఆయన 4+1 ఆయన బిల్డింగ్ బిల్డింగ్ ది 4+1 కట్టారు. అవును, చాలా పెద్ద బిల్డింగ్ కట్టారు. చిన్న అవును, 500 గజాల్లో ఏదో పెద్దది కట్టేశారు అని ఈ రోజు వచ్చింది.
అనుమతులు లేవు దానికి కూడా. ఆ, ఉమ్, అంటే ఇక్కడ ఏంటంటే ఉమ్. వాళ్ళు పూర్తిగా మనం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని నమ్మి ఇలాంటి పనులన్నీ చేసినట్టుగా తెలుస్తుంది. అవును, అంటే ఎవరు కూడా ఇలా ఉంటుందని ప్రతిపక్ష పార్టీగా నాయకుడుగా కూడా ఉండదు. వచ్చేదానికి అవకాశం లేని విధంగా వస్తుంది అని చెప్పి అనుకోలేదు. అందరూ ఏమనుకున్నారంటే ఉమ్. వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా, నేను కూడా చాలా వాటిలో చెప్పాను, బొటా పోటాపోటీ. బొటీనా వస్తాయి, లేదంటే ఒక 10-15 సీట్ల మెజారిటీతో వస్తారని చెప్పాను. అవును, కానీ ప్రజల్లో ఒక వ్యతిరేకత అనేది వచ్చినప్పుడు అవును, ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ చూసినా అవును. లేదు, మరొక రకంగా, అంటే రాజకీయంగా కాకుండా, పొలిటికల్ గా కాకుండా, సోషల్ గా మనం కూడా ఆలోచిస్తే ఉమ్. ఏదో ఒక పెద్ద స్ట్రాటజీ తోటి ప్రజలంతా ఒక స్ట్రాటజీ, ఇది స్ట్రాటజీస్. పంపించేసేయాలి ఈ గవర్నమెంట్, అవును, ఇది మౌనంగా పంపించారు. ప్రజాహితం కాదు, డబ్బులు ఉమ్, పనిచేసేసి ఇంకా ఎవరు నన్ను మాట్లాడటానికి లేదు అని ఒక నియంతలాగా ఉమ్. ఉన్నారు అని అనుకోని చేసినట్టుగా మనకు కనబడుతుంది. కనిపిస్తుంది. ఉమ్, సో ఆ పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమ్. ఆ, మరి ఇప్పుడు మనం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఉంది, అవునండి. అది చూస్తే కూడా ఆ బిల్డింగ్లు కానీ ఎన్ని ఒక ఉమ్. 5 స్టార్ హోటల్ లాగా ఉంది, కానీ ఉన్నాయండి. అవును, ఒక ప్యాలెస్, చాలా పెద్ద ప్యాలెస్ కట్టుకున్నట్టు ఉంది అవును. పార్టీ ఆఫీస్ లాగా. పార్టీ ఆఫీసులు. ఉమ్, అలా అంటే యాజ్ ఇఫ్, అంటే ప్లాట్ నెంబర్ 3 హుడా హైట్స్, రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ లో ఉమ్. అది పెద్ద కాన్ఫరెన్స్ హాల్స్, ఒక పెద్ద హోటల్ లాగా ఉందన్నమాట. ఉంది. అవును. సో వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, వచ్చింది. అవును. ఇన్కమ్ ట్యాక్స్ లో చూపించారా ఉమ్. అనేది ఒక చర్చ ఇప్పుడు ప్రజల్లో వచ్చింది. కాబట్టి అవును. పారదర్శకంగా, జవాబుదారీతనంగా, మరి ఆ, తెలుస్తుంది. ఏ ఎటువంటి నెక్సెస్ లేకుండా ఈ కట్టిన అవును. వాళ్ళకిను ఈ పార్టీకి ఉమ్, ఎటువంటి నెక్సెస్ లేదు, ఇది జెన్యూన్ గా వాళ్ళ డబ్బులు పెట్టి కట్టారు, ఉమ్, అంటే పార్టీ డబ్బు పెట్టి కట్టారు అని ఉమ్. చెప్పి ప్రూవ్ చేసుకోవాలి. లేకపోతే ఒక చిన్న నా మనవి ఏంటంటే, ఉమ్. గవర్నమెంట్ ఇటువంటి వాటిని డిమాలిష్ చేసేదానికంటే అవును, వెనక్కి పర్మిషన్ క్యాన్సిల్ చేసి బిల్డింగ్ ని అక్వైర్ చేసుకొని అవును. ఫైన్ వేసి, ఆ ఫైన్ కి బిల్డింగ్ వాల్యూకి అడ్జస్ట్ చేసేయచ్చు. ఉమ్. అప్పుడు ఏంటంటే ఈ బిల్డింగ్స్ ని గవర్నమెంట్ ఆఫీస్ లాగా వాడుకోవచ్చు. వాడుకోవచ్చు. ఏదో హాస్పిటల్స్ ఇట్లాంటివి ఏదో. ఆ ఉమ్. ప్రజాహితమైన కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఏ కోర్టులు కూడా ఏమీ అనడానికి లేదు. అవును. అలా చేస్తే కూడా బాగుంటుందేమో అని నేను ఆలోచిస్తున్నాను. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.